ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా వార్షిక రుసుమును $1,00,000కు పెంచడంతో ప్రవాసుల్లో ఆందోళన మొదలైంది. H-1B వీసాకు సంబంధించి అమెరికా కొత్త నిబంధనలపై పలువురు నిపుణులు స్పందిస్తున్నారు. ఈ నిబంధనలు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని తాజాగా వైట్ హౌస్ ప్రకటించినట్లు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా వివరించారు. అలాగే H-1B విషయంలో నెలకొన్న ఊహాగానాలపై ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసినట్లుగా వివరించారాయన. ఇప్పటికే వీసా ఉన్నవారికి కొత్త నిబంధనలు వర్తించవని డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి పేర్కొన్నారు. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడు ఆహ్వానం పలుకుతుందని వారిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అందుకే విద్యార్థులు ప్రత్యేకమైన నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. ట్రంప్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఆయన తీసుకొచ్చిన కొత్త ఆర్డర్ ఏదైతే H-1B రిలేటెడ్ ఉందో అది ఒక విధంగా చెప్పాలంటే ఇటు అమెరికాలో అటు ఇండియాలో ఎంతోమందిని చాలా ఆలోచింపజేసే విధంగా భవిష్యత్తు H-1లో ఉండేవాళ్ళు, అదేవిధంగా స్టూడెంట్స్ వీసాస్లో ఉండేవారు, ఇండియా నుంచి రావాలి అనుకునేవారు, వీరందరికి కూడా ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. అనేక కీలక డిబేట్లు, అదేవిధంగా ప్రధానంగా అటార్నీస్తో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు రానున్నాయి. మరి ఈ క్రమంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారు అదేవిధంగా ఆయన కేవలం ఆటా ప్రెసిడెంట్ అనే కాకుండా ఒక ఎంప్లాయర్గా ఇక్కడ ఉండే వారి పరిస్థితులు ఏంటి, దానికి ఎటువంటి సొల్యూషన్స్ అవసరం, సో ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇంకా ఈ వివరాల అప్డేట్స్ ఏ విధంగా రానున్నాయి, వారి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సో జయంత్ గారు ముందుగా చెప్పండి, ఎటువంటి ఆటా ఆధ్వర్యంలో ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది? నమస్తే అండి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. నేను జయంత్ చెల్లా. అయితే మొన్న ఫ్రైడే నైట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇమ్మిగ్రేషన్ ప్రొక్లమేషన్ ఆర్డర్ సైన్ చేశారు. ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ప్రకారము కొత్త H-1Bsకు $100,000 ఫీ కట్టాలి, అడిషనల్ ఫీ అని చెప్పారు. సో దాంతో చాలామంది దే ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ఏమున్నది ఈ ప్రొక్లమేషన్లో, ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది, ఎవరికి ఇంపాక్ట్ కాదు అనే దానిపైన. ఆ ఫ్రైడే ప్రొక్లమేషన్ ఆర్డర్ తర్వాత నిన్న సాటర్డే రోజు కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి. ఈరోజు మార్నింగ్ కూడా వైట్ హౌస్ వాళ్ళ వెబ్సైట్లో ఇంకొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి. సో మా కర్తవ్యం ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీకి, ఇండియన్ కమ్యూనిటీకి ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ గురించి క్లారిఫై చేయడం. అయితే వాళ్ళు చాలామంది అటార్నీస్ తోటి మాట్లాడుతున్నాము, చాలామంది ఇక్కడ అమెరికన్ ఎలక్టెడ్ లీడర్స్ తోటి మాట్లాడుతున్నాము. సో ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఎలా ఉంది, ఈ కొత్తగా వచ్చిన క్లారిఫికేషన్స్ ఎలా ఉన్నాయని. సో వాటన్నిటిని చూస్తే మనకు ఇప్పుడు ఫ్యూ థింగ్స్ క్లారిఫై అవుతున్నాయండి. ఇక్కడ ఉన్న H-1B పైన ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇది ఇంపాక్ట్ కాదు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు H-1Bకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ కాదు. అయితే ఎవరికైతే ఇండియాలో కూడా ఆల్రెడీ H-1B వీసాస్ వచ్చినాయో వాళ్ళు కూడా రావచ్చు అమెరికాకు. ఎవరైతే ఇండియా విజిట్ చేస్తున్నారో H-1B వీసా పైన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావచ్చు. బై ద వే, దిస్ ఈజ్ ఆల్ మై ఒపీనియన్. యూ హ్యావ్ టు టాక్ టు యువర్ ఓన్ అటార్నీస్ అండ్ గెట్ ద క్లారిఫికేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ డెఫినేటివ్ థింగ్. అయితే ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది అంటే కొత్తగా ఎవరైతే H-1B వీసాకు అప్లై చేస్తారో వాళ్ళు అవుట్ సైడ్ ద కంట్రీ, అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉంటే వాళ్ళు ఆ కొత్త H-1B వచ్చిన తర్వాత ఇక్కడికి రావడానికి $100,000 ఫీ, అడిషనల్ ఫీ కట్టాలి అని ప్రస్తుతం ఉన్న క్లారిఫికేషన్స్. అయితే ఇంకా ఈరోజు సండే నైటు, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మండే, ట్యూస్డే, వెన్స్డే రోజు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లీగల్ ఛాలెంజెస్. కోర్టుకి వెళ్ళి ఈ $100,000 ఫీ కరెక్ట్ కాదు, ప్రొక్లమేషన్ ఆర్డర్ ప్రకారం ఇవ్వలేరు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఇదంతా డస్ట్ సెటిల్ కావడానికి ఇంకో 1 వీక్ అట్లా పడుతుండొచ్చు. సో ఎవరైతే డౌట్లో ఉంటారో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ సీ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ అవుట్. బట్ ఐ థింక్ ఈ సాటర్డే, సండే ఇచ్చిన క్లారిఫికేషన్స్ ప్రకారము ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ వాట్ వి థాట్. మనం ఫ్రైడే రోజు ఎంత భయపడ్డామో, చాలామంది కన్సర్న్ అయినరో, క్లారిఫికేషన్స్ తోటి కొంచెము అంత కన్సర్న్ లేరు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్.
థ్యాంక్ యూ అండి. ఒక ఆటా ప్రెసిడెంట్గానే కాకుండా మీరు ఒక ఎంప్లాయర్, యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో వాళ్ళందరి నుంచి కూడా మీకు వస్తున్న రిక్వెస్ట్లు ఏంటి, లేదా వాళ్ళ భయాందోళనలు ఎలా ఉన్నాయి, వాటిని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? No, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు యూనో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, దిస్ కంట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ ఇమిగ్రెంట్స్. కొత్త అడ్మినిస్ట్రేషన్స్ వస్తుంటాయి, వాళ్ళ పాలసీస్ కొంచెం చేంజ్ అవుతుంటాయి, వాళ్ళకి ఎలక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో అటువంటి ఏమైనా కానీ లాంగర్ టర్మ్లో దిస్ కంట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ ఇమిగ్రెంట్స్ అండ్ వీ నీడ్ హైలీ స్కిల్డ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ టు బీ ఏ సూపర్ పవర్ ఇన్ టెక్నాలజీ, టు బీ కంటిన్యూ టు బీ ఏ పవర్ ఇన్ ద ఇన్నోవేషన్. సో అవన్నీ ఉండాలంటే హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్, మంచిగా స్కిల్డ్ ఉన్న వాళ్ళకు ఈ కంట్రీ స్టిల్ ద నంబర్ 1 కంట్రీ. సో అటువంటివి మేము మా ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాము, వేరే వాళ్ళకు కూడా సేమ్ సందేశం ఇస్తున్నాము. సో ఐ వుడెంట్ బీ టూ కన్సర్న్. ఇప్పుడు అంత కన్సర్న్ కావాల్సిన, భయం పడాల్సిన అవసరం లేదు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకట్ గారు మీరు చెప్పండి. ప్రొఫెసర్ వెంకటి కుర్తి ఆయన కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సో వీటి పట్ల మీకు వస్తున్న ఎటువంటి స్టూడెంట్సే కానీ ఇక్కడ ఉన్నవారు కానీ ఎటువంటి సందేహాలతో వస్తున్నారు, దీనిపైన మీరు ఇచ్చే అంటే క్లారిటీ ఏంటి? సార్ చెప్పిన ప్రకారం 100% దట్స్ కరెక్ట్. యాజ్ ఆఫ్ నౌ ఇంకా క్లారిటీ రావాలంటే నా ఉద్దేశం ఒక 2 వీక్స్ పడుతుంది. కానీ ఇప్పుడు మన ట్రంప్ ప్రొక్లమేషన్ ఆర్డర్లో 2 ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు అన్నా ఉండాలి, మీ దగ్గర స్కిల్ అన్నా ఉండాలి. డబ్బులు అయితే $1 million కట్టి గోల్డ్ కార్డ్ తీసుకోమంటున్నారు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటే కనుక రమ్మంటారు. సో అమెరికా ఈజ్, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. దానికి స్టూడెంట్స్ OPTs nowadays they want to go with H1, they need to sharpen their skills. దానికి మా చాణిక్య ఎడ్యుకేషన్ హబ్ ఎంతవరకు చేయాలో అంతవరకు మేము హెల్ప్ చేస్తాము. బికాస్ ఈ ప్రొక్లమేషన్ ఆర్డరు అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఎఫెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. బయట వాళ్ళకి కాస్త కూస్త ఎఫెక్ట్ అవ్వచ్చు. అది క్లారిటీ మాత్రం 2 వీక్స్ పడుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసినట్లయితే ఓవరాల్గా ఈ ఆర్డర్ అనేది, ప్రొక్లమేషన్ ఆర్డర్ అనేది అమెరికాలో ఉండేవారికి, వాళ్ళు H1లో ఉన్న స్టూడెంట్స్లో వీసాలో ఉన్నా కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఇంపాక్ట్ కాదు. ఎవరైతే న్యూ అప్లికెంట్స్ ఉంటారో అవుట్ ఆఫ్ ద US కొత్తగా రావాలనుకునే వారికి ఇది ఇంపాక్ట్ ఉండొచ్చు. అది కూడా కోర్టులో ఛాలెంజ్ అయినట్టుగా. సో అది ఛాలెంజెస్ అయినాక ఇంకా పూర్తి క్లారిటీ రావడానికి మరో 1 నుంచి 2 వారాలు సమయం పట్టే అవకాశం ఉంది. సో దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా అనుకున్నంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఉండదు అని వీరి మాటలో వ్యక్తపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ, సాక్షి, న్యూస్ జెర్సీ.